హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా పల్లె మాట. చేయి కలుపుదాం, చేతునిద్దాం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఇవాళ ప్రజావాణి నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడికి ఆయా గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను పై అధికారులకు విన్నవించుకోవడానికి, అలాగే సమస్యల మీద అప్లికేషన్లు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు. అయితే అధికారులు కూడా వారికి ఒక హామీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడదాం. వారు ఏ గ్రామం నుంచి వచ్చారు, వారి సమస్య ఏంటి, వారి సమస్యకి పై అధికారులు ఏ విధంగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు అనేది వారి మాటల్లో అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాపాడండి ప్రభుత్వ స్థలాలని, కాపాడండి క్రీడా స్థలాలని. ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా అండ్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా జవహర్ నగర్లో 2020 ఏదైతే మా జవహర్ నగర్లో దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు, యువకులు ఎక్కువ శాతం ఉన్నారు. అందులో 2020 వాసం వెంకటేశ్వర్ కలెక్టర్ గారు వచ్చి 5 ఎకరాల పార్కు స్థలాన్ని కేటాయించి అక్కడ కొబ్బరికాయ కొడితే టీఆర్ఎస్ నాయకులు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా డెవలప్ చేయకుండా అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు 2020 నుంచి 2025 లోపల ఆ బోర్డుని వీకేసి కబ్జాదారులు ఇప్పుడు ఆ ప్లే గ్రౌండ్ ఏదో శాంక్షన్ అయితే దాన్ని ప్లాటింగ్ చేసి అక్కడ దర్జాగా ఇల్లులు కట్టుకుంటారు. ఇది చాలా ఘోరం. జవహర్ నగర్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తారు. హుడాకు దిల్ సంస్థలకు డంపింగ్ యార్డ్కు 100 ఎకరాలు ఇచ్చి 3 లక్షలు ఉన్న ప్రజలకు మాత్రం ఒక 5 ఎకరాల ప్లే గ్రౌండ్ స్థలాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేకపోయిందంటే చాలా చిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజల కోసం ఆలోచించి అక్కడ యువత పక్కదారి పట్టకుండా ఒక ప్లే గ్రౌండ్ను వెంటనే అమలు చేసి దాన్ని ఫెన్సింగ్ చేసి దానికి సరైన బడ్జెట్ కేటాయించి యువతకు ప్లే గ్రౌండ్ కేటాయించాలని చెప్పేసి ఇవాళ మేము అడిషనల్ కలెక్టర్ అయినటువంటి విజేందర్ రెడ్డి గారికి ప్రజాదర్బార్ ఇవ్వడం జరిగింది. వీలైన తొందరలో మేము 2020 నుంచి ఆ ప్లే గ్రౌండ్ కోసం కొట్లాడుతున్నాం. కానీ ఎప్పుడు కూడా అధికారులు నాయకులు దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే అధికారులకు వస్తారో వాళ్ళు దాన్ని అమ్ముకుంటారు. కాబట్టి తప్పకుండా ఈసారి మా ఈటల రాజన్ వచ్చిండు మా మేడ్చల్ ఎంపీలాగా తప్పకుండా మేము పోరాటం చేసి ఆ ప్లే గ్రౌండ్ కాపాడి మా జవహర్ యువత గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి బీజేపీ పార్టీని తెలియజేసుకుంటాం. ఈరోజు చాలా దుఃఖకరమైన విషయం. మా గట్కేశ్వర మండలంలో జరిగినటువంటి అవకతవకలు, ఒక ప్రభుత్వం మా మైనార్టీస్కి ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమి ఏదైతుందో 195/2 దాన్ని అన్యక్రాంతం అవుతుంది. చాలామంది ప్రజలు వచ్చి అక్కడ తవ్వుకొని అవుట్ ఆఫ్ 5 ఎకర్స్లో 2 ఎకర్స్ కంప్లీట్గా ఒక 10 ఫీట్ వరకు తవ్వేసి అమ్ముకోవడం జరిగింది. లారీలో ఒక పెద్ద కార్ఖానా నడిచినట్టు లారీలు నైట్ అండ్ తిరుగుతుంది. వీరందరూ నేను ఎం సాల్మన్ రాజు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉన్నాం. మరి మా పాస్టర్స్ అందరూ కూడా బిజీగా ఉంటారు. వారి ప్రోగ్రామ్స్లో, వారి విజిటేషన్స్లో వారికి ఎవరైతే దుఃఖకరంగా ఉంటారో, ఎవరైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి వారు ప్రార్థించే సందర్భం. అటువంటి సందర్భంలో వీరందరూ బయట ఉన్న సందర్భంలో ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో, ల్యాండ్ కబ్జా చేసేవాళ్ళు, వారు దాన్ని వచ్చి వేరే వాళ్ళకి అమ్ముకోవటం, లారీలు మట్టి తోలుకోవడం జరుగుతుంది. దాన్ని ఆపేయాలని మేము ఇమీడియట్గా కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు ప్రామిస్ చేశాడు, ఇమీడియట్గా మేము దాన్ని యాక్షన్ తీసుకుంటాం, మీరు దానికి డైరెక్ట్గా మీరు కంచె వేసి ఫెన్సింగ్ వేసి దాన్ని కాపాడండి అని చెప్పడం జరిగింది. మాకు మరి పాస్టర్ సంఘం మీకు తెలుసు, వారందరూ కూడా చాలా తక్కువ పైసలతోటి ఇటువంటి కష్టాల్లో ఉన్న వారికి న్యాయం చేయటమే కానీ వారు ఏది జీతాలు ఉన్న వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళకి ఏం పైసలు ఇచ్చే సందర్భాలు ఉండవు. మరి అటువంటి వారు ఫెన్సింగ్ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి దొంగలు వచ్చి రంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ రోజు నుంచి మేము అక్కడ కాపులో పెట్టడం, తర్వాత ఫెన్సింగ్ వేయటం కూడా జరుగుతుంది. కానీ ఈ లోపల ఎవరు కూడా వచ్చి దాన్ని కబ్జా చేయకుండా ఆపమని మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారి మీద యాక్షన్ సీరియస్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. మా అందరూ పాస్టర్స్ తరఫున నేను మాట్లాడుతున్నాను. దయచేసి దీన్ని గమనించండి. గట్కేశ్వర మండలంలో కాకుండా ఎక్కడ జరిగినా కూడా క్రైస్తవులకి ఈ రకంగా ఎక్కడ కబ్జాలైనా కూడా మేము వారికి కూడా వార్నింగ్ ఇస్తాం. ఇటువంటి మంచిది కాదు, మీరు ఆపండి, లేకపోతే మేము కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ మేము రావడానికి కారణం ఏంటంటే ఉమ్మడి గట్కేశ్వర మండలంలో మాదారం అనే గ్రామంలో 2015 సంవత్సరంలో క్రైస్తవులకు మరి ప్రభుత్వం వారు మరి గ్రేవ్ యార్డ్ అలాట్ చేశారు 5 ఎకరాలు. దాంట్లో కొంత అనేకరాంతం జరిగించి మరి దాన్ని ఈరోజు ఈ మధ్యలో మరి ఈ సంవత్సరంలో మరి కొంతమంది PCWJM అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని కబ్జా చేసి దాన్ని మట్టి తవ్వకాలు జరిగిస్తూ ప్రజలను భయభ్రాంతులు కలిగిస్తూ మరి మేము ఫలానా వాళ్ళము, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని అందరినీ బెదిరిస్తూ పోలీస్ స్టేషన్లో కానీ అంతటా భయభ్రాంతులు కలిగిస్తున్నారు కనుక వారిపైన చర్య తీసుకోవాలని
గట్కేసర్ మండల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ పక్షంగా మరి పాస్టర్ ఎఫ్రాయిం గారు మరి మీకు విన్నపిస్తున్నాము. మరి ఈరోజు మేము కలెక్టర్ గారు కూడా విన్నపించినాము. మా జేఏసీ చైర్మన్ గారు, మరి మా మాజీ సర్పంచ్ గారు రాజేష్ గారు, మరి అదేవిధంగా మరి మండల్ ఫెలోషిప్ సెక్రటరీ మార్టిన్ గారు, సునీల్ గారు, మరి ఇంకా మాతోటి సేవకులంతా కలిసి వచ్చినాం కనుక మరి దీనిపైన చర్య తీసుకొని మాకు సహకరించాలి, సహాయం చేయాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను తెలియజేస్తున్నాను. చర్లపల్లి అండి, విఆర్ కాలనీ. ఆడ నుంచి వచ్చానండి. 2 సంవత్సరం అయింది. అదే వస్తాయి చేస్తారు అంటున్నారు. వచ్చారు, ఓకే అయిందని చెప్పారు. ఒక లిస్ట్ వచ్చింది, ఇంకొక లిస్ట్ వస్తుందని చెప్పారు, కానీ రాలేదు ఇప్పుడు దాకా. 2 సంవత్సరం అయింది, వచ్చి పోతూనే ఉన్నాం, కానీ దాని గురించి ఏం లేదు. లిస్ట్ వస్తుంది అన్నారు. గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ పడిందని చెప్పారు. ఎలక్షన్ కోడ్ అయినాక ఇప్పుడు ఏం లేదని చెప్తున్నారు. మళ్ళీ ఏమైనా వస్తే అప్పుడు చెప్తాము, లిస్ట్లో వస్తుంది అని చెప్తున్నారు. ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన కూడా అది మా ఉన్న చోటు ఎంక్వైరీ ఇప్పటిదాకా రాలేదు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఇల్లు కూడా, మాకు లేని వాళ్ళకి ఏం లేదు. అందరికి నమస్కారం అండి. నా పేరు వి వెంకట నరసయ్య, తెలంగాణ కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని కూడా. ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం, కలుగిత కార్మిక సంఘం వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడినది కానీ, అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కవచాన్ని రిలీజ్ చేసేటప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని చెప్పేసి అని ప్రధానమైన అంశం. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. అక్కడ ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని దగ్గర ఎందుకంటే ధర్నాలు చేయటం కానీ, యాజిటేషన్ చేయటం కానీ, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ప్రధానమైన ఏంటంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు మీద పడి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అవుతా ఉన్నారు. మన రక్షణ కవచ ఏదైతే కాటమే రక్షణ కవచం కిట్ ఉందో అది ఇచ్చినట్టుగా ఉంటే ఆ చనిపోయేటటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ప్రధాన అంశం. అది ఇంత తొందరగా అయితే అంత తొందరగా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. 2,50,000 మంది కార్మికులు, గీతా కార్మికులు ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది ఏదైతుందో 10,000 మాత్రమే. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే, ఎందుకంటే చాలా లాంగ్ టైం బట్టి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాణాలు రక్షించడం కోసం అని చెప్పేసి అని అందరికీ తొందరగా ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన అంశము. అదేవిధంగా ఎందుకంటే అందరికీ అన్ని వృత్తిదారులకు బైకులు ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేసింది ఎన్నికల సందర్భంగా. వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి మోపెట్ బైకులు కానీ, లేకపోతే అంతకంటే ఉత్తమమైన మేము ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చూసినాం మేము వీటిని. వాటిని ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాము. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 10, 2022 నాడు మన ఇది బీసీ కార్పొరేషన్ చైర్మన్ కంటూ బుర్ర వెంకటేశం గారి ఆధ్వర్యాన చనిపోయిన వాళ్ళకి చావు ఖర్చుల కోసం అని చెప్పి 25,000 రూపాయలు, అదేవిధంగా దెబ్బలు తక్కిన వాళ్ళకి 15,000 రూపాయలు కంటిన్యూ అవుతా ఉంది. అది ఈ మధ్యకాలంలో అయిపోవడం జరిగింది. ఆగిపోకుండా ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాము. కాటమయ్య కిట్టు పంపిణీ చేసేటప్పుడు అబ్దుల్లాపూర్ మెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారే 7,90,00,000 రూపాయలను ఇమ్మీడియట్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది ఇంతవరకు ఎందుకంటే కార్యరూపం దాల్చలేదు. అదే మాట్లాడి కూడా ఎందుకంటే 6 నెలలు అయిపోతా ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి ఎందుకంటే ఎక్స్గ్రేషియా రావాల్సి ఉంది, అది కూడా పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అట్లాగే కొన్ని సొసైటీలకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని, ఆ వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి 5 ఎకరాలు, ఏది తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 510 జీవో ప్రకారంగా 5 ఎకరాల భూమిని ఇస్తూ నీటి సదుపాయాన్ని కల్పిస్తూ దాన్ని ఎందుకంటే పొట్టి రకం చెట్లను పెంచి ఎందుకంటే సొసైటీలకు అప్పచెప్పాలని చెప్పేసి అనేది ఒక డిమాండ్. అదేవిధంగా ఈత, తాటి ఉప ఉత్పత్తుల పరిశ్రమలు స్థాపించి గౌడ కులస్తులకు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ పని కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు ప్రజావాణిలో గాగిలాపూర్లోని సర్వే నంబర్ 204, 2013లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రణవ్ గ్రో పార్క్ వాళ్ళు కబ్జా చేసి యథేచ్ఛగా 100 విల్లాలు కట్టడం జరిగింది. దాని విలువ మార్కెట్లో ఈరోజు సుమారుగా 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈరోజు 200 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రణవ్ పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ విల్లాలను సీజ్ చేసి డెమోలేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రభుత్వ భూమిని రక్షించి ఈరోజు కంచెలు కట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే తప్పుడు నివేదిక ఇచ్చిన దుందిగల్ ఎంఆర్ఓ పైన ఒక కమిటీని పెట్టి వెంటనే చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలని కోరడం జరుగుతుంది. నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఏదైతే గాగిలాపూర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ, దుండిగల్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో
గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రణీత్ ప్రణవ్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ప్రణీత్ ప్రణవ్ గ్రో వెంచర్ పేరు మీద ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు మా దగ్గర పూర్తి వివరాలున్నా గతంలోనే ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్ళినా కానీ సంవత్సర కాలం నుంచి కూడా ఈరోజు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కబ్జా చేసినటువంటి వాళ్ళపైన చేయకుండానే ఆయన కూడా ఒక తప్పుడు నివేదిక కూడా ఎలాంటిది కూడా ఎంక్రోచ్ కాలేదని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఏదైతే కలెక్టర్ గారిని ఈరోజు కలిసి ఇచ్చినటువంటి ఇవాళ ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి భూమిని కాపాడాలని తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి దుండిగల్ ఎంఆర్ఓ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాపాడి ఏదైతే పేదలకు కానీ ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి దానికి వాడుకోవాలి కానీ ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకి యథేచ్ఛకంగా ఇలా సహకరిస్తున్నటువంటి అధికారులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గాగిలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 204, 213 సంబంధించినటువంటి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రణీత్ ప్రణవ్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వారు విల్లాల కోసము కబ్జా చేసి ఇలా యథేచ్ఛగా అక్కడ కార్యక్రమాలు కూడా విల్లాలు కట్టడం జరిగింది. సంవత్సర కాలం క్రితమే స్థానిక ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తా ఉన్నాడు. తప్పుడు నివేదికలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అధికారులందరినీ కూడా మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ భూములు కాపాడాలని, ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. సో ఇదండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉన్న ప్రజావాణి యొక్క అప్డేట్. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలపై అధికారులు దృష్టి పెట్టి వారి సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపించాలని మనం కోరుకుంటూ ఇవాల్టి కార్యక్రమానికి సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.